విజ్ఞాన పీఠంలో పలు విభాగాల ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ముఖ్యమైన అంశం మీడియంషిప్ ఛానలింగ్. అంటే మాస్టర్స్ మన ద్వారా ఈ ప్రపంచానికి సందేశాలని అందిస్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అసలు ఛానలింగ్ అంటే ఏమిటి? వారు ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎవరిలో ఎలా వస్తారు, ఏ రూపంలో వస్తారు, ఎంతసేపు ఉంటారో, ఎలాంటి విజ్ఞానాన్ని అందిస్తారో, ఇలాంటి విషయాలకు సంబంధించిన చక్కటి పరిజ్ఞానాన్ని సశాస్త్రీయ రీతిలో అందరికీ అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు. మరి ఆ విషయాలను వారి మాటలోనే తెలుసుకుందాం. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ శృతి గారు. థ్యాంక్ యూ సార్. మీ నోటి ద్వారా అలా పలుకుతూ ఉంటే నిజంగా హై ఎనర్జీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. సార్, అసలు ఈ ఛానలింగ్ అంటే ఏమిటి సార్? అంటే ఇప్పుడు మనకు తెలియనటువంటి జ్ఞానాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలియనటువంటి జ్ఞానము ఆ పైలోకాల్లో, ఉర్ధులోకాల్లో చాలా ఉంది. అక్కడి నుంచి ఒక గొప్ప పరిణితి చెందినటువంటి గొప్ప గురువు ఆత్మ కానీ, లేకపోతే ఆ ఊర్ధ్వలోక వాసుల్లో ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఈ భూలోక వాసులకి అందచేయాలని వాళ్ళు ఎంచుకుంటారు, ఒక ధ్యాన సాధకుడిని కానీ, లేకపోతే ఎవరికైతే ఈ యొక్క ఎబిలిటీ ఉంటుందో, అంటే ఒక మాధ్యమంగా ఉండగలగాలి, ఒక మీడియం లాగా ఉండగలగాలి, ఒక డీప్ సరెండర్లో ఉండగలగాలి, అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని వాళ్ళు చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకొని వారి ద్వారా ఆ జ్ఞానాన్ని పలికిస్తారు, వారి నోటి ద్వారా. మరి అలా పలికించిన వారు ఎవరు సార్? చాలామంది ఉన్నారు, మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. కానీ కొన్ని విస్తృతంగా ప్రచారం పొందినటువంటి వెస్టర్న్ మాస్టర్స్ కూడా ఉన్నారు. కొన్ని ప్రయోగాలు చేశారనమాట. వారి గురించి చాలా తెలుసుకోవచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను మైకెల్స్ మెసేజ్ అని ఒక పుస్తకాన్ని చాలా ఏళ్ల క్రితం నేను చదివాను. ఓకే. చెల్సియా యార్బోక్విన్ అని ఒక ఆథర్ రాశారు. అవన్నీ కూడా ఒక పూర్ణాత్మ మైకేల్ అనే ఆయన ఈ మెసేజెస్ అన్నీ ఇక్కడ భూమండలానికి అందజేశారు. ఎలా అందజేశారంటే ఛానలింగ్ ద్వారా. 2 విధానాలు ఎంచుకున్నారు. ఒకటి ఊజా బోర్డు అంటాం. ఒక బోర్డు మీద ఆ కాయిన్ తిరుగుతూ ఉంటుంది ఆ చేతి ద్వారా. ఆ మెసేజెస్ అన్నీ దాని ద్వారా అందజేస్తారు. ఆ వర్డ్స్ అన్నీ కూడా ఆ కాయిన్ మూవ్ అయ్యి ఆ వర్డ్స్ అన్నీ ఒకరు రాసేసుకుంటుంటారు. ఇది పత్రి సార్ కూడా ఎక్కువగా కొన్ని రోజులు యూజ్ చేశారు కదా సార్? చూసి ఆయన ప్రయోగం చేశారు, ఆయన టెస్ట్ చేశారు కదా, చేశారు. దీన్నే ఊజా బోర్డ్ అంటారు. దాని తర్వాత కొంతమంది ఈ ఆటోమేటిక్ రైటింగ్, ఆటో రైటింగ్ వాళ్ళు కూడా వాళ్ళని కంప్లీట్ డీప్ సరెండర్ స్టేట్లో ఉంటారు. ఒక పూర్ణాత్మ కానీ, ఒక గొప్ప జ్ఞానం కలిగినటువంటి గొప్ప ఊర్ధ్వలోక వాసులు కానీ వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళ చేతి ద్వారా రాస్తారు మెసేజెస్ అన్నీ కూడా. అవన్నీ డౌన్లోడెడ్ మెసేజ్. అలా ఈ వోకల్ కార్డ్స్ని కూడా యూజ్ చేసుకుని ఛానల్ చేస్తారనమాట. సో అలా మైకేల్స్ మెసేజెస్ అని ఒక ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి. నేను ఫస్ట్ అవి చదివాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇవి సాధ్యమేనా అని. ఆ తర్వాత సేత్ విజ్ఞానం, జేన్ రాబర్ట్స్ గారి అరౌండ్ 30 పుస్తకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ స్టడీ చేశాను. దానిలో అద్భుతమైనటువంటి జ్ఞానం మన భారతదేశంలో ఎలా ఉపనిషత్తులు, వేదాలు ఉన్నాయో ఇంకా మోర్ వెస్టర్న్ వరల్డ్ కూడా ఉపయోగపడే అది సింప్లిఫైడ్ వేలో ఆ జ్ఞానం ఆ పూర్ణాత్మ అందించింది. సో నాకు చాలా ఇష్టపడ్డాను ఆ జ్ఞానం. అంటే ఈ భూమండలంలో అది లేదు, అలాంటి జ్ఞానమే. అలాంటి జ్ఞానం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చారనమాట. అలా ఒకసారి నేను కోయంబత్తూరు వెళ్ళాను. కోయంబత్తూరులో మేము ఒక వర్క్షాప్ చేస్తున్నాం, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. అప్పుడు మాతో పాటు కొంతమంది పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళల్లో ఒక హాలండ్ నుంచి, యూరోప్ కంట్రీ నుంచి కూడా ఒక ఆవిడ పార్టిసిపేట్ చేశారు. నాకు ఒక స్పాంటేనియస్గా ఒక విజన్ కనిపించింది. నేను ఆవిడకి చెప్పలేదు, ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ
అలా చూస్తున్నప్పుడు ఆవిడ ఈ కాల్లో ఒక సర్పం పైకి వెళ్తున్నట్టుగా ఒక విజన్ నాకు కనిపించింది. కానీ నిజంగా అక్కడ సర్పెంట్ ఏం లేదు, అంటే పాము ఏం లేదు, కానీ నాకు అనిపించింది ఒక పాము లోపల. అంటే అప్పుడు వెంటనే సందేశం ఏంటంటే అది ఒక దోషము, ఒక కర్మ ఉంది, ఒక కర్మకు సంబంధించింది. ఆమె కుడికాలు మోకాళ్ళలో ఆమెకి ప్రాబ్లం ఉంది. ఆమె నాకు ఆ విషయం కానీ ఏమీ ఆ స్టార్టింగ్లో చెప్పలేదు. ఆ వర్క్షాప్ అయిపోయింది. ఆ ఆర్గనైజర్ ఒక డాక్టర్ అనమాట, ఈఎన్టీ డాక్టర్. ఆవిడ మాకు చాలా కాలంగా తెలుసు. ఆవిడకి మా ఇంట్రెస్ట్ కూడా తెలుసు. అక్కడ ఉండే మాస్టర్స్ అందరూ వారిని కల్పించాలని చెప్పి ఒక మాస్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారనమాట. ఆయన గురించి చెప్పారు. ఆయన చాలా గొప్ప సాధన చేసుకున్నారు. ఆయన చిన్న పూరి పాకలో ఉంటారు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఎప్పుడు కూడా మాట్లాడుతుంటారు, ఛానలింగ్ జరుగుతుంటుంది. కుమారస్వామి ఆయన ద్వారా పలికిస్తుంటాడు, మాట్లాడుతుంటారు. మేము వెళ్ళాము. ఇది 2005, 2004 ఆ ప్రాంతంలో, ఆ సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్. అప్పుడులో మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ కానీ ఏమీ లేదు. అప్పుడు ఇది 2007లో ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఈ ల్యాండ్ని మనం అక్వైర్ చేయడము, ఇవన్నీ మనం ప్లాన్ చేయడము అనేది జరిగింది. సో ఆ రోజు ఆ ఈఎన్టీ డాక్టర్ గారు ఆ గురువు గారి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయన పూరిపాకలో ఉంటారు. ఆయన ఎంత గొప్ప యోగి అంటే ఎక్కువ కాలం మౌనంలో ఉండేవాళ్ళు. ఆయన ప్రత్యేకత ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో కమ్యూనికేట్ చేస్తుంటారు. ఆయన ద్వారా ఛానలింగ్ జరుగుతుంటుంది. అది కూడా ప్రత్యేకంగా జరుగుతుంటుంది. ఎలా జరుగుతుందంటే ఆయన ఒక వైట్ పేపర్ని మనం అందరం ఆ బయట పెట్టుంటారు. ఆ వైట్ పేపర్ తీసుకుని వెళ్తాం. ఆ లోపల పాక లోపలికి ఆ రూమ్లోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ ఒక గిన్నె లోపల, పెద్ద గిన్నె లోపల వాటర్ అంతా ఉంటుంది. ఆ వాటర్లో దాన్ని ముంచాలి మనం, ఆ పేపర్ని ముంచాలి. ముంచి పైకి ఇట్లా తీసినప్పుడు దాని మీద అక్షరాలు పడతాయి అన్నమాట. అది ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దాని మీద మనకి రాశారన్నమాట. మాతో పాటు ఆ డచ్ లేడీ, అంటే ఆ హాలండ్ నుంచి వచ్చిన ఒక పార్టిసిపెంట్ కూడా, వర్క్షాప్ ఆవిడ కూడా మాతో కంపెనీ చేస్తున్నారు. ఆవిడ ముంచినప్పుడు ఆమె వైట్ పేపర్లో ఆమె కాల్లో పాము పైకి ఎగబాగుతున్నట్టు ఆ బొమ్మ వచ్చిందనమాట. నేను ఆ విజయం నాకు ముందు రోజు నేను చూశాను. సో అది నాకు స్టన్నింగ్గా అనిపించింది. నేను ముంచాను, నేను డాక్టర్ లక్ష్మి గారు ఇద్దరు కాగితాలు ముంచాం. ఈ QLU డిజైన్ అంతా ఆయన చెప్పారు. అప్పుడు మొత్తం రాబోయే కాలంలో ఏం జరగబోతుంది, దానిలో మొత్తం అన్ని మా పేర్లు కూడా ఆయన అడగలేదు, మేము చెప్పలేదు. మా పేర్లతో సహా దానిలో రాయబడింది. అంత తమిళ్ లాంగ్వేజ్లో, తమిళ్లో. ఆయన మొత్తం అది చదివి చెప్తున్నారు. ఆ బొమ్మలు చూపించారు కూడా. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఆ బొమ్మ ఒక విశ్వవిద్యాలయం వస్తుంది. ఇవన్నీ కూడా దానిలో సుబ్రహ్మణ్య స్వామి ఛానల్ ఇచ్చేశారు. అంటే నేను నమ్మడానికి ఒక కారణం ఉంది, ఇవన్నీ సత్యాలే. ఎందుకంటే ఈ మనసుకి అన్ని డౌట్స్ వస్తుంటాయి. ఇవి ఏంటో మన భ్రమలేమో, మన పిచ్చి భ్రమలు, ఏదో ఒక పూర్ణాత్మ వచ్చి మనతో మాట్లాడిందని భ్రమిస్తున్నామేమో. కానీ ఎప్పుడు కూడా మనం ఆ పైలోక వాసుల్ని మనం ఒక కోరవచ్చు. ఏమని కోరవచ్చు అంటే, నాకు ప్రూఫ్ కావాలి, ఒక నిర్ధారణ కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు భ్రమలు చేసుకుంటూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. నాకు ఈ భ్రమలు కాదు, సత్యం కావాలి. అందుకే నిర్ధారణ కావాలి, నాకు ఒక రుజువు కావాలి, ఒక నిదర్శనం కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు చూపిస్తారనమాట. జేన్ రాబర్ట్స్ కూడా ఫస్ట్ నమ్మలేదు. సేతు జేన్ రాబర్ట్స్ ద్వారా ఛానలింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడ ఏమాత్రం నమ్మలేదు. ఫస్ట్ నమ్మలేదు. కానీ ఆమె ప్రూఫ్స్ అడిగేది. ఎందుకంటే ఆమె లాజికల్ సైంటిఫిక్ మైండ్ అనమాట. వాళ్ళ హస్బెండ్ కూడా ఇప్పుడు నోట్ చేసుకునేవాళ్ళు. ఆమె చెప్పేవన్నీ రికార్డ్ చేసి అవన్నీ ఆ మెసేజెస్ అన్నీ రాసుకునేవాళ్ళు. ఆయన ప్రూఫ్స్ అడిగేవాళ్ళు. ప్రూఫ్స్ అడిగితే అలా ఇచ్చేవాళ్ళు, ప్రూఫ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అలా నిర్ధారణ చేసుకున్నారు వాళ్ళు కూడా. ఆ ఊర్ధ్వలోక వాసులు ఇక్కడ జరిగే సన్నివేశాలు అన్నీ కూడా చూడగలరు. ఎందుకంటే వాళ్ళు హెలికాప్టర్ నుంచి పైనుంచి చూస్తున్నారు కదా, భవిష్యత్తును కూడా చూడగలరు. వాళ్ళు నెక్స్ట్ మూమెంట్లో ఏం జరగబోతుందో ముందుగానే చెప్పేసి అదే మీకు ప్రూఫ్
చూసుకోండి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అంటారు అనమాట. అలానే జరిగేవి. ప్లస్ ఒకసారి నాకు ఫిజికల్ ప్రూఫ్ కావాలని జేన్ రాబర్ట్స్ గారు అడిగారనమాట. అక్కడ చాలామంది ఉన్నారు, అందరికీ ఛానలింగ్ చేస్తున్నారు మీడియంషిప్ ద్వారా. ఆమె శరీరంలో మార్పులు వచ్చేసాయి. ఆ సేత్ ఆమె శరీరంలో వచ్చి ఉన్నప్పుడు ఆమె వాయిస్ చేంజ్ అయిపోద్ది. ఆమె ఉమెన్, మహిళ, కానీ ఒక మగ పురుషుల్లాగా మాట్లాడుతుంది ఆ సేత్ వచ్చినప్పుడు. ఆమె యొక్క యాక్సెంట్ మారిపోద్ది, ఇంగ్లీషు మాట్లాడే విధానం వినూత్నంగా మారిపోతుంది. ప్లస్ అప్పటి వరకు ఆమెకు తెలియని జ్ఞానం అన్నీ చెప్పేస్తుంటుంది, మహాజ్ఞానం ఇచ్చేసింది అనమాట. ఆ రోజు మాత్రం ఒక ప్రత్యేకంగా జరిగింది. అది ఎన్నో సంవత్సరం 1965 అంతకంటే ముందే కావచ్చు. ఈ సేత్ వచ్చి అక్కడ ఒక ఫెదర్ ఉంది, అంటే ఈ యొక్క బర్డ్ యొక్క ఈకల్ లాంటివి, దాన్ని గాల్లో లేపి అందరికీ ఇట్లా అందరి మీద వచ్చేట్లు చేసింది అనమాట. ఇదే ప్రూఫ్ అని చెప్పింది. ఎందుకంటే సైకోకైనసిస్ అని ఇంతకుముందు మనం ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా అది ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. అలా కొంతమంది ఫిజికల్ మీడియంస్ అని ఉంటారనమాట. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ మారిపోతాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అవును, చూసాం అలా మేము. వాళ్ళు మొత్తం ఆ వ్యక్తి ఎవరైతే ఏ ఆత్మ అయితే వచ్చి ఊర్ధ్వలోకాల నుంచి వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళుగా మారిపోయి ఉంటారు ఆ క్షణంలో. సో మీడియంస్ ఎందుకు జరుగుతుంది అంటే ఆ లోకము జ్ఞానము ఈ భూమండలానికి తీసుకురావడం. ఇది భూలోకంలో ఈ జ్ఞానము ఎంతో ఇంపార్టెంట్. ఇది బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది. అది తెలియపరచడానికి ఈ యొక్క మీడియంషిప్ ఛానలింగ్ జరుగుతూ ఉంటుంది. రెండవది, ఈ మీడియంషిప్ ద్వారా కొంతమందికి కొన్ని దుఃఖాలు ఉంటాయి. ఆ దుఃఖం నుంచి వీడిపోవడం వలన వాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఈజీగా రాగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మీడియంస్ ఉంటారు, వారు చనిపోయిన వ్యక్తుల్ని వాళ్ళ యొక్క మెసేజెస్ని ఛానల్ చేస్తారు. అది వాళ్ళ స్పెషాలిటీ. వాళ్ళని ఒక టైటిల్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మీడియంస్గా ఈవెన్ పైలోకంలో వాళ్ళు కూడా గుర్తిస్తారు. వీళ్ళు చాలా చక్కగా నా మెసేజ్ని మా బంధువులకి అందజేయగలరు అని వాళ్ళని ఎంచుకుని వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళ పెద్ద క్యూ ఉంటుంది. అది చాలా కరెక్ట్. ఎందుకంటే నాకు ఒక అనుభవం ఉంది. మా బ్రదర్ చనిపోయారు, కానీ మా ఇంట్లో కళలు వస్తుండేవి, కానీ పెద్ద అంత కమ్యూనికేషన్ అంత క్లియర్గా జరగలేదు. ఎందుకంటే ఈ లాజికల్ మైండ్కి మాకు ప్రూఫ్స్ కావాలి కాబట్టి. సో నేను కూడా నాకు ప్రూఫ్ ఉంటే ఎంత బాగుంటుంది. ఈ లాజికల్ మైండ్ స్టూపిడ్ మైండ్, దానికి ఎప్పుడు ప్రూఫ్స్ కావాలి. సైంటిఫిక్గా ఆలోచన చేస్తాం కాబట్టి. సో నేను ఎలా, మా తమ్ముడు ఎక్కడున్నాడు, ఏ లోకంలో ఉన్నాడు, ఎలా కలవాలి. మేము ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దగ్గర మీడియంషిప్ జరుగుతుంది, పెద్ద గ్యాదరింగు. మా బ్రదర్ పేరు చెప్తూ ఇక్కడ ఒక ఆయన వచ్చారు, యంగ్స్టరు, ఆయనకి 26 సంవత్సరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన ఈ విధంగా చనిపోయారు. ఆయన బ్రదరు న్యూటన్ గారు ఇండియా నుంచి వచ్చారు అని చెప్తున్నారు అని చెప్పి అంత పెద్ద గ్యాదరింగ్లో ఆయన మైక్ పెట్టి చెప్తున్నాడు. నేనెవరో తెలియదు, అక్కడ ఎవరికీ తెలియదు. వెంటనే నేను చేయెత్తి నిలబడి వెళ్ళాను. మా తమ్ముడితో నేను మాట్లాడాను. చాలా అద్భుతమైనటువంటి అనుభవం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రూఫ్సే, రుజువులు. ఎందుకంటే మన మైండ్కి కొన్ని కన్ఫర్మేషన్స్ కావాలి. ఓకే, అయితే ఈ ఛానలింగ్ జరిగేటప్పుడు మీరు అన్నట్టుగా వారి జ్ఞానాన్ని అందిస్తూ ప్రూఫ్స్ని కూడా అందిస్తున్నారు. ప్రూఫ్స్ కూడా ఇస్తారు. అది మనకు ఆథెంటికేటెడ్, ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్, అది నమ్మచ్చు అన్నమాట. సో ఈ ఛానలింగ్ ద్వారా వచ్చేది అంటే ఒకప్పుడు మీరు అన్నట్టుగా నిష్టగా ఉన్న వ్యక్తి లోపల వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా అలాంటివి ఉన్నాయా సార్? చాలా మంది ఉన్నారు ఈ కాలంలో కూడా. వాళ్ళు జానులు ఎవరైతే ఆ యొక్క గొప్ప సమర్పణ భావంతో ఉంటారో, ప్యూరిటీ ఉంటుందో, ప్యూర్గా ఉండాలన్నమాట. వాళ్ళంటే చాలా శుద్ధతో ఉండాలి, శుద్ధ చైతన్యం ఉండాలి.
వాళ్ళ మైండ్ వాళ్ళతో ఆలోచన చేయకూడదు. వాళ్ళు గొప్ప సరెండర్ స్టేట్లో ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ఆ శుద్ధ చైతన్యాన్ని పొంది ఉంటారో, ఏ ధ్యాన సాధకుల్లో అయితే వాళ్ళ మనస్సు స్వచ్ఛంగా ఉంటుందో వారు గొప్ప మీడియంస్ గాను ఛానలర్స్ గాను అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి ఈ ఊర్ధ్వలోక వాసులు పూర్ణాత్మలు వాళ్ళని ఎంచుకుని వాళ్ళ శరీరాలని యూజ్ చేసుకుని, అంటే టెంపరరీ మీడియంషిప్ అంటాం. అంటే ఎప్పటికీ వాళ్ళు ఉండిపోరు. ఒక తాత్కాలికంగా 1 అవర్, కొన్నిసార్లు అయితే కొన్ని నిమిషాలు. ఎందుకంటే ఆ హై వైబ్రేషన్ని వాళ్ళు తట్టుకోలేరు కూడా వాళ్ళ శరీరం. దానికోసంగా వాళ్ళు వస్తూ ఉంటారు, వచ్చి బాడీని ప్రిపేర్ చేస్తుంటారు. వచ్చినప్పుడల్లా హై వైబ్రేషన్తో వాళ్ళు శరీరం కంపించిపోతుంటుంది. ఒకసారి ఒక ఛానలింగ్ జరిగిన తర్వాత కూడా బాడీ వీక్ అయిపోతుంది అంటారు, నిజమేనా సార్? అంటే అది తట్టుకోనంత కాలం వీక్ అయినట్టు అనిపిస్తుంటుంది. కానీ ఒకసారి అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళు బాగా దానికి ట్యూన్ అయిపోయిన తర్వాత అంత వీక్ కాదు. ఇప్పుడు అబ్రహాం హిక్స్ అనే ఒక గొప్ప ఛానల్ అని, అంటే పూర్ణాత్మ ఎన్నో గొప్ప సందేశాలని ఇక్కడ ఈ భూములను తీసుకొచ్చారు. వాళ్ళు ఒక యువతి శరీరాన్ని చూస్ చేసుకున్నారు. ఆవిడ శరీరం ద్వారా, ఆమె మాటలు వోకల్ కార్డ్స్ ద్వారా ఆమె వర్క్షాప్సే ఇచ్చేస్తుంటుంది. ఆ పూర్ణాత్మ వర్క్షాప్స్ ఇస్తుంది ఒక 3-4 రోజులు. అలా గంటలు గంటలు కూడా అలా అనర్గళంగా జ్ఞానాన్ని ఆమె నుంచి ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. ఆమెకు తెలియని జ్ఞానం. ఇప్పుడు ఛానలింగ్లో ఎవరైనా వీళ్ళు మాస్టర్స్ని ఇన్వైట్ చేస్తారా సార్? అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చూస్ చేసుకుని ఇన్వైట్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఆ స్థితికి, ఆ యొక్క చైతన్య స్థాయికి ఎదుగు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు హయ్యర్ డైమెన్షనల్ మాస్టర్స్ అనుకోండి, చాలా గొప్ప మాస్టర్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళకి ఇన్వైట్ చేయాలంటే ఆ శక్తికి మనం తట్టుకోగలమా, ఈ శరీరం తట్టుకోగలదా అనేది చూసుకోవాలి. దీన్ని ఒక గొప్ప కంటైనర్గా మనం తయారు చేసుకుంటే ఈ శరీరాన్ని ఖచ్చితంగా వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. లేకపోతే ఈ శరీరం తట్టుకోలేదు. దీన్ని ట్యూన్ చేసుకోవాలి. అందుకే ఛానలింగ్ అండ్ మీడియంషిప్ అనేది చాలా గొప్ప జ్ఞానం ఇది. ఎందుకంటే మనకు తెలియనివి ఎన్నో గొప్ప గొప్ప జ్ఞానాల్ని ఈ భూములానికి అందించబడుతుంది. అసలు చాలా బాగుంది సార్. సో ఈ ఛానలింగ్ ద్వారా, ఈ మీడియంషిప్ ద్వారా, అంటే ఇప్పుడు మాస్టర్స్ అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు అని చెప్పారు. ఇంకా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయంటారా? ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మేము లే లదాఖ్ వెళ్ళాం. అక్కడ ఓల్డ్ ఉమెన్ ఉంటారు అన్నమాట కొంతమంది. వాళ్ళని లామోస్ అంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఒక మీడియం, ఒక ట్రాన్స్ స్టేట్లోకి వెళ్ళిపోతుంటారు. ట్రాన్స్ స్టేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లే లదాఖ్లోనే ఉంటారు, కానీ టిబెటన్ భాష మాట్లాడతారు. ఆ టైంలో టిబెటన్ గురువులు వాళ్ళ ద్వారా వచ్చి మీడియంషిప్ చేస్తుంటారు. ఆ మీడియంషిప్లో ఏం చేస్తారంటే కొన్ని ఫిజికల్ సర్జరీస్ చేశారు. అది మేము చూసాము. ఒక సోల్జరు ఒక బుల్లెట్ లోపల దిగిపోయింది శరీరం లోపల. ఆమె ఆ మీడియంషిప్ ఛానలింగ్ చేసేటప్పుడు తీసేసింది, ఆ బుల్లెట్ని బయటకు లాగేసింది. మామూలుగా అయితే దాన్ని కట్ చేసి అది తీయాలి. ఒక ఆయనకి ఒక పైప్ లాంటి దాన్ని పట్టుకుని ఆ మీడియంషిప్ ఛానలింగ్లో ఆయనకి గాల్ స్టోన్స్ ఏవో ఉన్నాయి, గాల్ బ్లాడర్లు, దాన్ని పట్టుకుని లాగేసింది. ఒక ఆయనకి బ్రెయిన్లో ఎప్పుడు నాకు లోపల కోపం వచ్చేస్తుంటుంది, ఏదో ప్రాబ్లం ఉంది నా మైండ్లో అంటే ఆమె స్ట్రా పెట్టుకుని ఊదితే లోపల నుంచి ఒక పురుగు వచ్చింది, నీ బుర్రలో పురుగు ఉంది అని చెప్పి, అంటే ఆమె ఛానలింగ్ చేస్తుంది, నీకు ఇది ప్రాబ్లం ఇది అని చెప్పి. అంటే ఇలాంటి ఫిజికల్ ఫినామినా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది అర్థం చేసుకున్న వాళ్ళకైతేనేమో దాని విలువ తెలుస్తుంది. అంటే సామాజికంగా లౌకికంగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇది అంతా ఒట్టి భ్రమ అని చెప్తూ ఉంటారు. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? సైంటిఫిక్గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందాక నిర్ధారణ, ప్రూఫ్స్, రుజువులు అట్లా అనుకున్నాం కదా. వాళ్ళు కొంతమంది గురువులను అడుగుతారనమాట, మాకు ప్రూఫ్స్ కావాలని చెప్పి. మేము బ్రెజిల్లో ఇంకొక డెమాన్స్ట్రేషన్ చూసాం. ఇప్పుడు ఒక ఆయన ఈ కాళ్ళు చేతులతో కూడా, కాళ్ళతో కూడా ఒకటే టైంలో పెయింటింగ్ చేస్తాడనమాట.
4 ఒక కాలు ఈ కాలు ఈ 2 చేతులతో మూవ్ చేస్తూ పెయింటింగ్ చేస్తాడు. ఈ చెయ్యి గీసింది ఈ చెయ్యి గీయదు. మనకేం అర్థం కాదు. ఇట్లా అంటుంటాడు. మొత్తం పెద్ద మహా గొప్ప పెయింటింగ్ వచ్చేస్తుంది. అది ఛానలింగ్ చేస్తాడు. ఓకే. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన మ్యూజిషియన్. ఈ భూమండలంలో లేనటువంటి మ్యూజిక్ని ఛానల్ చేస్తాడు. పైన లోకంలో లోకంలో ఉన్న మ్యూజిషియన్స్ వాళ్ళు వచ్చి ఆయన ద్వారా గొప్ప సంగీతాన్ని అందిస్తారు. ఓకే. సో బాగుంది సార్. ఈ ఛానలింగ్ ద్వారా మనం చాలా ఛాలెంజెస్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఎంతో జ్ఞానంని కూడా మనం ఇంకా ఎంతోమంది కూడా తెలియజేయచ్చు. సో ఈ బ్రహ్మజ్ఞానం పీఠంకి వచ్చే వాళ్ళకి ఈ ఛానలింగ్ మెసేజెస్ ద్వారా మీరు ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు? మనం ఎప్పుడు కూడా ఆ పైలోక వాసుల నుంచి మనం జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉండే ఈ భూలోక వాసుల కంటే ఆ పైన ఉన్న ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి ఆ మాస్టర్స్కి ఎక్కువ జ్ఞానం ఉంది. మరి ఆ మాస్టర్స్ అందరికీ తెలియదు కదా సార్. అందుకే ఈ ఛానలింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మీడియంషిప్ ద్వారా వాళ్ళు డెలివర్ చేసిన మెసేజెస్ని బుక్స్ ద్వారా ప్రచురితమై అవన్నీ కూడా అందరికీ ఆ జ్ఞానం అందజేయబడుతుంది. అలా మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. సార్ మనం గమనిస్తే చాలామంది ఈ ఛానలింగ్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు నిజంగా ఛానలింగ్ ద్వారా చెప్తున్నారా లేకపోతే వాళ్ళు చెప్తున్నారా? ఈ నిజం యొక్క నిర్ధారణ ఎలా తెలుస్తుందంటారు? ఒకవేళ ఒక వ్యక్తి ఛానలింగ్ మీడియంషిప్ చేస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ నుంచి చేస్తుంటే, వాళ్ళ యొక్క పర్సనల్ నుంచి చేస్తుంటే ఒక్కోసారి లో క్వాలిటీ మెసేజెస్ మనకు వస్తాయన్నమాట. ఆ సందేశాలు అంత గొప్ప జ్ఞానాన్ని అందించే సందేశాలుగా అనిపించవు. ఇప్పుడు వాళ్ళని కొంతమంది ఛానల్స్ వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు అనుకోండి, మీకు ఇది జరుగుతుంది, ఆపద వచ్చేస్తుంది, మీరు నాశనం అవుతారు, అట్లాంటివి చేస్తుంటే అలాంటి మెసేజెస్ ఇస్తే అవన్నీ నెగటివ్. మనం ఈజీగా చెప్పచ్చు, అవి లో ఎంటిటీస్ అనమాట. వాళ్ళ మైండ్ నుంచి కూడా రావచ్చు. అందుకే మనం హయ్యర్ మాస్టర్స్ నుంచి వచ్చిన ఆ ఛానల్, డివైన్ సోర్స్ నుంచి వచ్చినటువంటి ఆ మెసేజెస్ హై క్వాలిటీ మెసేజెస్ ఉంటాయి. ఆ జ్ఞానం ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి సత్యాలని ప్రకటిస్తుంది. తర్వాత ఎప్పుడు కూడా అలాంటి డివైన్ సోర్స్ మాస్టర్స్ నుంచి వచ్చినవి మనం ఎప్పుడు కూడా వాళ్ళని రుజువులు అడగచ్చు, నిదర్శనాలు అడగాలి. ఇది సత్యమైతే మాకు మీరు చూపించండి, మేము నమ్మే విధంగా మాకు ఒక రుజువుని, ఒక నిదర్శనాన్ని ఇవ్వండి అని అడగచ్చు. అప్పుడు మనకి అది ఇస్తారు. వాళ్ళ ధర్మం అది. మనం ఎప్పుడు కూడా 3 సార్లు అడగాలంట. ఏదైనా గుడ్డిగా నమ్మకూడదు. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఇదేదో సూపర్స్టిషన్, మూఢనమ్మకాలు బేస్డ్గా ఉండకూడదు అనమాట. ప్రతి ఒక్కటి కూడా మనం చాలా సైంటిఫిక్గా దాన్ని నమ్మే ముందర, గుడ్డిగా నమ్మే ముందర మనం రుజువులు కావాలి. అప్పుడు మనకి వాళ్ళు ఆ పైలోక వాసుల యొక్క ధర్మం ఏంటంటే మనకి ఆ ఆ సిగ్నల్స్ ఇవ్వడం, రుజువులు చూపించడం, అది జరిగి తీరుతుంది. ఆ విధంగా మనం డిస్క్రిమినేట్ చేయొచ్చు. చాలా సంతోషం సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మీడియంషిప్ ఛానలింగ్. దీని ద్వారా మాస్టర్స్ అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. సడన్గా ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఒరిజినల్ ఏది, డూప్ ఏది, ఇలా వీటి మధ్య ఒక వ్యత్యాసము, సరైన జ్ఞానం కూడా బ్రహ్మజ్ఞాన పీఠంలో చాలా అద్భుతంగా అందిస్తున్నారు. ఈ అపూర్వమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.